గుడ్ లక్. సార్ సార్ అబ్బాయి వాళ్ళకి అవునా పిల్లలు ఎవరైనా మనవాళ్ళకి తల్లి కొన్ని వచ్చిందా పాపులేట్ మాకైతే రాలేదు మేడం. 4700 వచ్చింది మేడం. ముందర కూడా 7000 వచ్చింది. తల్లికి అమ్మవాడైతే మాకు రావాలి కదా అందరికి. చూడయ్యా సచివాలయంలో నాది 40 సంవత్సరానికి సాధారణంగా రెడ్డి గారు మన జంగందూరు గ్రామం విచ్చేయడం జరిగింది. అలాగే ఇంటింటికి వెళ్ళి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ సకాలంలో అర్హులకు అందుతున్నాయా లేదా అని విచారించడం జరిగింది. రాని వారికి కూడా తక్షణ చర్యలు తీసుకొని రాని పథకాలు కూడా మళ్ళీ అందరికీ వర్తింపజేసేలా కార్యక్రమాలు చర్యలు చేపడతారని అందరికీ తెలియజేసుకుంటూ, మరైతే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి గురించి చెప్పడానికి మేడం గారు మన ఊరికి వచ్చారు. మరి మేడం గారు చేసిన అభివృద్ధి గురించి మనం చెప్పుకోవాలా లేదా మిమ్మల్ని అడుగుతున్నా, ఒకసారి గట్టిగా చెప్పండి. చెప్పుకోవాలా లేదా? చెప్పుకోవాలంటే నేను కేవలం 2 నిమిషాల సమయం, 10 వాక్యాలు, అంతకుమించి ఎక్కువ నేను మాట్లాడను. తర్వాత మేడం గారు ప్రసంగిస్తారు.
దయచేసి ఒక్క 2 నిమిషాలు. చిత్తూరు నుంచి కొత్తూరు వరకు, బుచ్చి నుంచి బుడమేరు వరకు, ఇఫ్కో కిజాన్ సెజ్ నుంచి కాశ్మీర్ వైష్ణోదేవి గుడి వరకు విపిఆర్ గారి పేరు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పేరు ఎప్పుడు వినపడుతూనే ఉంటుంది. చిత్తూరు వెంకన్న సన్నిధిలో ఉన్న కొత్తూరు రైతుల పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భారీ ర్యాలీ చేపట్టాలన్నా ప్రశాంత్ రెడ్డి గారే. బుచ్చిలో అభివృద్ధి కార్యక్రమాలు జరపాలన్నా, బుడమేరులో వరదొచ్చి పొంగి వరద బాధితులను ఆదుకోవాలన్నా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారే. ఇఫ్కో కిసాన్ సెజ్కి కంపెనీలు తీసుకురావాలన్నా, కాశ్మీర్లో వైష్ణవదేవి ఆలయానికి విరాళాలను సమర్పించాలన్నా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారే. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అంటే సేవకు మారు పేరు. ఒక ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు మెంబర్గా, అంతేకాదు జాతీయ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఒకే మనిషి 3 త్రిపాత్రనభయం చేస్తూ ఒక్క రోజులో 24 గంటలుంటే 24 గంటల్ని 48 గంటలు చేసుకొని కష్టపడుతున్న ఏకైక నాయకురాలు మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. బహుశా రాష్ట్రంలో ఎవరు ఉండకపోవచ్చు, ఇది అతిశయోక్తి కాదు, అందరికీ తెలుసు, మాకు తెలుసు. కార్యకర్తలు కూడా ఒక్కసారి ఆమె పడే కష్టాన్ని గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. మేడం గారు ఇన్ని చేస్తుంటే మరి ప్రత్యర్థి నాయకులు కానీ, అపోజిషన్ వాళ్ళు కానీ పూటకు ఒక విమర్శ, గంటకు ఒక విమర్శ, అరగంటకు ఒక తిట్టు, ఇదే జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడరు. ఏదన్నా అంటే మీరు అది చేశారు, మీరు ఇది చేశారు, మీరు చేసిన కమిషన్లు ఎవరు ఎప్పుడు వేలెత్తి చూపిస్తే వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దాడులు. కూట్లో రాయి తినే వాళ్ళు ఏట్లో రాయి తీస్తా అన్నాడంట. అమ్మకి దిక్కులేదు కానీ చిన్నమ్మకి బంగారు గాజులు చేపిస్తా అన్నాడంట. అంతేకాదు ఉట్టికి ఎగరలేని వాళ్ళు స్వర్గానికి ఎగురుతా అన్నారంట. కొట్టేపాళ్ళు మనకిక్కడ రూరల్, మన 6 మైల్ దగ్గర యాగర్ల బ్రిడ్జికి దిక్కులేదు కానీ ముదివెత్తిపాలెం టు ముదివెత్తి కనెక్టింగ్ కాజ్వే వేసి దానికి శంకుస్థాపన కూడా చేశారు. మరి ఒకసారి ఆలోచించమంటున్నా, మేడం గారు గెలిచిన 2 సంవత్సరాల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆగిపోయినావు అక్కడ మరో 100 సంవత్సరాలకి గుర్తుండేలాగా చేపడుతున్నారు. అదందరూ ఒకసారి గుర్తించి, నేను మరీ ముఖ్యంగా ఒకే ఒక నిమిషం మాట్లాడి ముగిస్తాను. విపిఆర్ అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాత్రమే కాదు, విపిఆర్ అంటే విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగం. పి అంటే ప్రశాంతమ్మ మాత్రమే కాదు, పాడి పంటలు, పరిశ్రమలు మరియు ప్రజాభిప్రాయం, ప్రజాపాలన. ఆర్ అంటే రైతులు, రుణాలు, రాజకీయం కూడా. అంతేకాదు నీళ్ళల్లో సైతం నిప్పులు పుట్టించగలే ఉక్కు సంకల్పం ప్రశాంత్ రెడ్డి గారి సొంతం. ఈ సంకల్పాన్ని ఎవరు డ్యామేజ్ చేయలేరు, చేయబోరు కూడా అని ఈ ప్రసంగాన్ని ఇక్కడితో ముగిస్తూ ఈరోజు ఇక్కడ 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, ఇంటింటి ప్రచారంలో భాగంగా జంగోదరు పంచాయతీకి రావడం జరిగింది. ఈ గ్రామంలో మనం ఎలక్షన్ ముందు కూడా ఇంత దూరం వచ్చినట్టు నాకు కనపడలేదు. అన్నోళ్లే కష్టపడి మొత్తం ఇక్కడ మనకి మెజార్టీ తీసుకురావడం జరిగింది. ఈరోజు వీళ్ళకి కనీసం కొన్ని పనులన్నా చేసి ఈ గ్రామానికి రావాలనుకున్నాం. అందులో భాగంగానే మన 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ ఇంటింటికి వెళ్ళి ఆల్రెడీ మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా, అభివృద్ధి గ్రామాల్లో జరుగుతుందా, ఇంకా మిగిలి ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే అవి కనుక్కొని రండి, ఇంకా మనకి 3 సంవత్సరాలు ఉంది, ఇవి కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్తాము అని చెప్పి ఎమ్మెల్యేలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, కన్వీనర్లు కానీ, కో కన్వీనర్లు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, గ్రామ స్థాయి నాయకుల్ని కానీ అందరినీ కలిపి అసలు ప్రజలకి, సామాన్య ప్రజలకి ఏం అవసరాలు ఉన్నాయో కనుక్కొని రమ్మని చెప్పిన ఒక ప్రచారంగా ఈరోజు ఈ గ్రామాల్లో తిరుగుతుంటే నాకు ఇది అనిపిస్తుంది. ఎందుకంటే మనం వచ్చాం, అడిగాం, వాళ్ళు చెప్తున్నారు, అమ్మ మాకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వచ్చిందని చెప్పారు, పెన్షన్ 4000 వచ్చిందని చెప్పారు, అలాగే అన్నదాత సుఖీభావ వచ్చిందని చెప్పారు. కానీ కొంతమందికి ఇక్కడ కాలనీలు కావాలని అడగడం జరిగింది.
ఆ కాలనీలు కూడా గ్రామానికి కూడా ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నాం, ఇంకొక నెల రోజుల్లో అవి ఇస్తాం అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ కాలనీ కోసం ఎదురు చూసే వాళ్ళకి అది ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలీదు. దానికి సమాధానం చెప్పడానికి అక్కడ స్థానిక నాయకులు చెప్పినప్పటికీ వీళ్ళు చెప్తున్నారు ఇంకా రాలేదని, వాళ్ళ మీద కూడా బాధపడే విధంగా ఉంటుంది. ఈరోజు మనం అందరం ప్రజల్లో తిరిగితే మనతోటి మన దగ్గర డేటా పెట్టుకుంటే, ఇప్పుడు ఈ ఊర్లో హౌసింగ్ గురించి ఆ అధికారి వచ్చారు, ఆయన చెప్పారు ఈ ఊర్లో 56 ఎంతన్నా సార్ ఇక్కడ 46 హౌసెస్ 42 హౌసెస్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయమ్మా, అవి వస్తాయి అని చెప్పారు. అది నాయకులు కానీ నేను కానీ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ ముఖంలో సంతోషం కనిపిస్తుంది. కాబట్టి ఇలాగా ప్రతి గ్రామంలో, అలాగే ఇప్పుడు అన్నవాళ్ళు ఇక్కడ ఒక శ్మశానం ప్రాబ్లం ఉందని చెప్పారు. అది కూడా శ్మశానానికి వెళ్ళే దారి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది అని చెప్పారు. అది కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. అందరితో మాట్లాడి ఎంఆర్ఓ అధికారులతోటి అలాగే నాయకులతోటి కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ డ్రైన్స్ మెయిన్ ప్రాబ్లం అని చెప్పారు, అవి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మనకి ఇప్పుడు వరకు రోడ్డు కూడా లింక్ రోడ్డు కూడా ఒకటి అడిగారు. ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఇప్పుడే చూసాను, ఆ రోడ్డు చాలా అస్సలు బాగాలేదు. దాన్ని కూడా ఏదో ఒక దాంట్లో వచ్చే రోజుల్లో ఆ రోడ్డు పెట్టిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే మహిళలు ఇక్కడ బస్సు మా ఊరు దాకా రావడం లేదమ్మా అని అడిగారు, అది కూడా తప్పకుండా మీకు ఏర్పాటు చేసే విధంగా మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరికి తెలియజేసుకోండి. కానీ బస్సు వచ్చినాక మీరు ఎక్కకుండా ఉన్నారనుకో అది కరెక్ట్ కాదు. ఒకరిద్దరు కాదు, అందరూ ఆటోలు ఎక్కేసి వెళ్ళిపోయి బైకులు ఎక్కేసి వెళ్ళిపోయి బస్సు ఎక్కకపోతే అది వచ్చి వేస్ట్ అయిపోద్ది. సరేనా? బస్సు అడిగారు చెప్తాను, బస్సు ఎక్కాలి మీరు అందరూ. అది అలాగే ఈరోజు జంగంవారి దరువు అభివృద్ధి పనులు ఒక సీసీ రోడ్డు వేయడం జరిగింది. కరెంట్ డిపార్ట్మెంట్లో 10 లక్షలతో 11 kV VCB ఏర్పాటు చేశాం. 9 లక్షలతో 36 విద్యుత్ స్తంభాలు 3 ఫేజ్ కరెంటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 లక్షలతో ఒక 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశాం. 18 లక్షలతో 3 కిలోమీటర్ల కరెంట్ లైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే మొత్తం ఈ 2 ఏళ్లలో సుమారు అన్ని రంగాల్లో కలిపి 42 లక్షలతో ఈ గ్రామంలో అభివృద్ధి చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసి ఈ గ్రామ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ వాటర్ ప్లాంట్ కూడా రిపేర్లో ఉండింది, మనమే రిపేర్ చేపించాం, మన VPR ఫౌండేషన్ ద్వారా రిపేర్ చేపించామని చెప్పి అన్నోళ్ళు తెలియజేసుకుంటున్నారు. ఇలాగా గ్రామంలో ఏమేమి అవసరాలు ఉన్నాయో తప్పకుండా గ్రామ నాయకుల ద్వారా అలాగే వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఒకదొకటి చేసుకుంటూ మనం ముందుకెళ్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నేత